హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ వచ్చేసి సంధ్యాహని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ పెట్టుకుంటాం కదా, దానికి పైపింగ్ ఎలా వేయాలనేది చూపిస్తాను. అంటే పైపింగ్ లోడింగ్ పద్ధతిలో కాకుండా పైపింగ్ వేసేసి హెమ్మింగ్ పట్టీలాగా పెడతాం కదా, దాని మీద స్టిచ్ వేసేసుకోవాలి. అంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ దండి. సిల్క్ లోపల ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తే ఆ పైపింగ్ వైట్ కలర్ సిల్వర్ వేసానండి, అది కనపడుతుందని అంతా మొత్తం స్టిచ్ చేసేసాక పైపింగ్ వేసి హెమ్మింగ్ పట్టీ లాగా పెట్టి దాని మీద స్టిచ్ వేసేసాను. చూసారా ఇలాగా మూల మీద ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియో. పాట్ నెక్ మూలలో పెడతాం కదా, అక్కడికి వచ్చేసరికి చిన్న టక్ ఇచ్చుకోవాలి. చూసారా ఈ వీడియోలో చూపించినట్టుగా వేసుకొని చాలా ఈజీగా ఉంటుందండి. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి, మీకు యూజ్ అయ్యే టిప్సే చెప్తాను, చాలా యూజ్ అవుతాయండి. చూసారా మూలలో ఇలా టక్స్ చేసుకొని పైపింగ్ అనేది ఇలా నేస్తే చాలా సింపుల్గా తిరుగుతుంది. ఆ మూల అనేది చాలా సింపుల్గా తిరుగుతుంది. చూసారా పైపింగ్ అనేది లాగకూడదండి. పైపింగ్ థ్రెడ్ కుట్టుకుంటాం కదా, దాన్ని లాగకూడదు. లూజ్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, అప్పుడు రౌండ్ అనేది తిరుగుతుంది. మనం లాగి వేసామనుకోండి, ఆ రౌండ్ అనేది లాక్కున్నట్టు ఉంటుంది అని మనం వేసుకున్నప్పుడు కుట్లు పిగిలిపోతాయి అన్నమాట. చూసారా ఇలా టక్స్ ఇచ్చుకొని మనం ఏ నెక్ కానీ వీ నెక్ మోడల్ నెక్లకి ఇలా టక్స్ ఇచ్చుకుంటే మూలల్లో ఆ మూల అనేది బాగా తిరుగుతుందనమాట. చూసారు ఇప్పుడు హెమ్మింగ్ పట్టి వేస్తున్నాను. ఆ మూల దగ్గరకు వచ్చేసరికి చిన్న ఫ్రిల్ ఇచ్చుకోవాలన్నమాట. లైనింగ్ను కూడా ఇలా వేసుకొని ఫ్రిల్ ఇచ్చుకుంటే అక్కడ అనేది మూల తిరుగుతుంది. లైనింగ్ కూడా ఫ్రిల్ ఇస్తే ఇట్లా వేసేసుకొని హెమ్మింగ్ పట్టీ లాగా పెట్టుకొని ఆ హెమ్మింగ్ పట్టీ అనేది లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా ఇన్విజిబుల్ పైపింగ్ లెక్కలోనే వస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క కామెంట్ చేశారు బ్యాక్ థ్రెడ్స్కి హ్యాంగిల్స్ ఎలా వేయాలనేది అడిగింది. నెక్స్ట్ వీడియోలో పెడతానండి. టాటా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.